ధ్యాన సాధనలో మెళకువలు, సులువులు, హెచ్చరికలు, జాగ్రత్తలు చాలా చక్కగా వివరించాడు భగవంతుడు. సరే, ఆసనం గురించి చెప్పారు. ఆసనం ఎక్కడ వేసుకోవాలి, ఎలాంటి ఆసనం అది కూడా చెప్పారు. ముఖ్యంగా శుచవు చేసే అని వివరంగా చెప్పారు. శుచవు అంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఒకటి అంటే చెత్తా చెదారం లేకుండా ఒక శుద్ధత్వం, మరొక శుద్ధత్వం ఉంది. అంటే అక్కడ ఎవరు లేరు, నీట్గా ఉందండి, కాకపోతే అది కళ్ళు పాకను ఎవరు లేరు, అక్కడ వాతావరణం ఎలాగుంటుంది చెప్పండి, ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే పరిసరాలు వాడుకునేటువంటి మనుషుల్ని బట్టి, వాళ్ళు చేసే పనుల్ని బట్టి ఆ పరిసరాలు కూడా ఆ వైబ్రేషన్స్ ఉంటాయంటారు. ఉంటాయిగా. అందుకే సాధకుడు ధ్యానం సంగతి దేవుడి వరకు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు కూడా, మామూలుగా కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఎన్నో ఉన్నాయి. సంఘదోషం అంటారు, తెలియకుండానే వస్తుంది అది. అందుకు మనం సాధన చెయ్యాలి అంటే బాహ్యమైన శుద్ధే కాదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అన్ని క్లీన్గా ఉంటాయి, మరి ఆలోచనలు చేసే పనులన్నీ ఎలాగుంటాయి, అన్ని ఇంద్రియాలు స్వేచ్ఛగా విహారం చేస్తూ ఉంటాయి. అక్కడ ఎవరు ఏమి ఇది ఉండదు, తప్పు పట్టరు, అన్నీ రైటే. అందుకే మనం కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు కూడా అలవాట్లన్నీ. కాబట్టి వాతావరణం ఎలా ఉంటుంది కదా, అన్కంట్రోల్డ్, ఏది ఎవరు నిగ్రహం చేయాల్సిన పనే లేదు, ఫ్రీడమ్ ఫుల్. మరి ఆ వాతావరణంలో ఎలా కూర్చుంటారు చెప్పండి. సో పరిసరాలు ఒకటి భౌతికమైన శౌచం, రెండోది మానసికమైనటువంటి ఒక దివ్యమైన స్పందనలు అట్లీస్ట్ డిస్టర్బ్ చేసే ఉండకూడదు. మంచివి లేకపోయినా, మన్ని పాజిటివ్ డివైన్ లేకపోయినా అది డిస్టర్బ్ చేసేటువంటి రాజసికమైన తామసికమైనటువంటి ఉన్నప్పుడు రాదు, అవునా కాదా. అది అందుకు శౌచం అనేది రెండు రకాలు ఉంటుంది, బాహ్యం అంతః. లోపల కదండి శౌచం. ఎక్కువ కాలం ఎక్కువ మంది ఒక పని చేస్తే అది ఆ ప్లేస్లో ఏమవుతుంది, అది ఆ రకమైన వాతావరణం వస్తుంది, అవునా కాదా. ఇప్పుడు పూజా రూమ్ ఉంది ఉదాహరణకి, పూజా రూమ్లో ఎందుకు వెళ్తారు, సిగరెట్ తాగడానికి బోరు కదా, ఊరికి చెప్తారు, పూజ చేయడానికి మట్టుకే వెళ్తారు, అది కూడా స్నానం చేసి వెళ్తారు, అవునా కాదా. సో కొంత శౌచము ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ చేసే పనులను బట్టి ఆ వాతావరణం వస్తుందా లేదా. అందుకు అక్కడ కూర్చుంటే కుదిరినంత మీరు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని టీవీ ముందు కూర్చుంటే కుదరదు, ఒకే ఇంట్లో, అది కూడా శౌచమే. సో రెండు రకాలు ఉంటాయి, బాహ్య శౌచం, అంతఃశౌచం. అంతఃశౌచమే నిజానికి బయట వాతావరణాన్ని ఇస్తుంది. ఇదెంత ఏంటంటే బాగా పరిణతి చెందిన ధ్యానయోగికి ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లోపలికి దృష్టి. అభ్యాసంలో ఇంకా పట్టు కుదరనంత కాలం ఏం చేయాలి, ఇవన్నీ తగినట్లుగా ఉండాలి, దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. సరే, ఆసనం కూడా కష్టపెట్టేదిగా ఇబ్బందికరంగా ఉండకూడదు, అక్కడ కూర్చొని మనస్సుని ఏకాగ్రం చెయ్యాలి. యత చిత్తేంద్రియ క్రియ, ఇది కూడా చెప్పారు, చిత్తము ఇంద్రియములను కూడా నియమించాలి. ఎందుకు ఈ ప్రాక్టీస్ చేస్తున్నామనే క్లారిటీ ఉండాలి. ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే ఏమిటి, ఆత్మ విశుద్ధయే. ఆత్మనంటే ఆ లోపల ఉండే ఆత్మని శుద్ధం చేయటం కాదు, మనస్సుని, మన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడానికి ధ్యానం. మరి కర్మయోగం భక్తి యోగం వల్ల కొంత అవుతుంది, పూర్తిగా కాదు. కాబట్టి ఆత్మధ్యానం వల్లనే పరిపూర్ణముగా అక్కడ నిశ్శేషముగా ఇవన్నీ మాలిన్యములు పోతాయి. సరే, తర్వాత ఏమన్నాడు, శరీరం యొక్క
స్థితి, శారీరక స్థితి. స్థితి అంటే ఏంటి అక్కడ? పాస్చర్ ఆఫ్ ద బాడీ. ఏ ఆసనములో కూర్చోవాలి? ఆసనాలు అనేక రకమున్నా ముఖ్యంగా చేయాల్సింది ఈ శరీరము, తల, మెడ, ఈ 3 ఒకటే ఇదిలో ఉండాలి, స్ట్రైట్ లైన్‌లో ఉండాలి. అది వజ్రాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, ఎన్నో ఉన్నాయి కదా! దీనివల్ల ఏమవుతుందంటే ఇది నిటారుగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు కూడా చక్కగా ఉన్నతమైనటువంటివి. లేకపోతే మనలో ఉండే శక్తి, ఆలోచన శక్తి చక్కగా సాగటానికి, ధ్యానంకి తగినటువంటి ఇది ఏర్పడుతుంది. ఎందుకు ఎనర్జీ పైకి రావాలి కదా! ఎనర్జీ అంతా పొట్టలోనో లేకపోతే ఇంకెక్కడో ఉండకూడదు. ఎనర్జీ పైకి రావాలంటే ఇది స్ట్రెయిట్‌గా రావాలి. అప్పుడు ఆలోచనలకి మెదడు యాక్టివ్‌గా అవుతుంది. బుద్ధి మనకు కావాల్సింది ఏమిటి ఇప్పుడు? దేనితో ధ్యానం చేస్తున్నావు? శరీరంతో ధ్యానం చేయదు, ఇంద్రియాలతో చేయుడు. దేనితో చేయాలి? బుద్ధితో చేయాలి. బుద్ధి అంటే ఎక్కడ చెప్తారు ఎవరైనా? ఇక్కడ చెప్తారా బుద్ధి అని? ఇక్కడే చెప్తారు. సో ఇది సక్రమంగా పనిచేయాలంటే దానికి ఎనర్జీ ఏమవ్వాలి? పైకి రావాలి కదా! అందుకు ఈ పాస్చర్. దానికోసమే. తర్వాత ఈ శరీరం యొక్క స్థితిని కదలకుండా పెట్టుకోవాలి. అంటే కొంచెం స్థిరంగా కూర్చోవాలి కదా! బుద్ధి స్థిరంగా ఉండాలంటే శరీరం బుద్ధిలోంచే కదా పనిచేస్తుంది. తర్వాత అచలం. స్థిరంగా పెట్టుకోవడం, కదల్చకుండా ఉండడం. ఎలా? కింద కదలకపోయినా పైన కదులు. ఇప్పుడు చెట్టు ఉంది, వేళ్ళు కదలవు, మరి కొమ్మలు కదులుతుంటాయి. మనకు కూడా అంతే. బాగా ఆసనం వేసుకొని కూర్చున్నా ఈ తలకాయ, మెడకాయ, పుడకాయ కదలొచ్చు. పాక్షికమైన కదలిక కూడా ఉండకూడదు. ప్రయత్నం. అసలు కూర్చోవడానికే ప్రయత్నం చేయడానికి చాలా టైం పడుతుంది. సరిగ్గా కూర్చోవడమే రాదు ఇప్పుడు చాలా మందికి. అలా అయిపోయినాయి జీవితాలు. అలవాట్లు అలా అయిపోయినాయి. ఎందుకు? కింద కూర్చునే అలవాట్లు ఎప్పుడూ ఉండదు. ఒకవేళ కూర్చున్న ఈ కాలు సరిగ్గా వేసుకొని కూర్చోరు. పూర్వం అలా కాదు. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. విద్యార్థి దశలో పసిపిల్లలు 5, 6 ఏళ్ల పిల్లలు చక్కగా ఎట్లా పడితే అట్లా కాళ్ళు చేతులు వంచాలి కదా! వాళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టి, సోఫాల్లో కూర్చోబెట్టి, ఇంక వంగమంటే ఎక్కడ వంగుతుంది? 12 ఏళ్ళు వచ్చేటప్పటికి శరీరం స్టిఫ్ అయిపోతుంది. ఆట లేదు, పాట లేదు, ఏమీ. శరీరం అంతా ప్రెషర్‌కి లోనైపోయి బట్టి కొట్టాలి, పరీక్షలు రాయాలి. ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లు, స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది చిన్న పిల్లలకి. కాస్తైనా ఫ్లెక్సిబిలిటీ లేదు. వాడు వంగి ఒక వస్తువు తీయరా అంటే మూలుగుతుంటాడు. ఎవడు? 12 ఏళ్ళు, 11 ఏళ్ల పిల్లలు. ఆ 70 ఏళ్ల పూర్వీకులే బెటర్, వంగి తీస్తుంటారు ఏమైనా. అలా అయిపోయినాయి జీవితాలు. ఒకటి సరి అయిన ఆసనం లేదు. ఎవరైనా నాకు ఆశ్చర్యం. మామూలుగా కింద కూర్చొని తినటం ఆరోగ్యానికి మంచిదంటారు. అది ఇప్పుడు బిలో ప్రెస్టీజ్. వాళ్ళందరూ కూర్చుంటే నేనెందుకు కూర్చోవాలి? మొన్నటి దాకా మేము కిందే కూర్చున్నాం. అందరూ పైన కూర్చొని మేము కింద కూర్చునేవాళ్ళం. ఎందుకని? అదేం డిగ్నిటీ కాదు పైన కూర్చొని తినడం. ఇప్పుడు టేబుల్ మీల్స్ అంటే గొప్ప. కింద కూర్చుంటే నేనెందుకు కింద కూర్చోవాలి? ఆరోగ్యానికి మంచిది. వాళ్ళ కోసమా, వీళ్ళ కోసమా? తర్వాత ఇది వంగితే చాలా మంచిది. పొట్ట వంగాలట ఎప్పుడు. లేతే గుంటలు ఎంతైనా పడుతుంది. వంగి తింటే అంత తినం. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. మన సంస్కృతి ఎంత గొప్పదంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణలు కలగటానికి, ఆరోగ్యం బాగుండడానికి, మానసికమైన స్థితిగతులు మెరుగుపడటానికి జీవన విధానాన్ని ఏర్పాటు చేస్తే మనం మొత్తం డౌన్‌లోడ్. అక్కడ ఎక్కడి నుంచి డౌన్‌లోడు? అన్ని దేశాల నుంచి డౌన్‌లోడే. అన్ని అలవాట్లు డౌన్‌లోడే. మనం అన్నీ మంట కలిసిపోయాయి. కాబట్టి మనం అట్లాగే అవుతాం. కదా! అందుకని పాస్చర్ అది కావాలి. ఇది ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడైనా ఉండాలి. భోజనం చేసేటప్పుడు ఉంటే మంచిది. అందుకే కాళ్ళు ముడుచుకొని ఇట్లా కూర్చోవాలంటారు. చాలా మంచిది. ముడవగలిగితే ఎంతసేపు? కాసేపైనా ప్రయత్నం. తర్వాత ఏం చేయాలి?
ఇది ఇక్కడ గురుదేవులు ఒక మాట చెప్తారు. ఆల్రెడీ శరీరము పెద్ద వృద్ధావస్థకు వచ్చిందనుకోండి, ఓ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఎక్కువ వంగవు. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే వంగవు కదా! అప్పుడేం చేయాలి? అప్పుడే ధ్యానం మొదలెట్టారనుకోండి, అప్పటిదాకా ఏమి లేవు ప్రయత్నాలు. ఏదో కాస్త అటు ఇటు గడిపారు. ఏదో కాస్త కాస్త సాధనే. ధ్యానం ప్రాక్టీసే లేదు. 60 ఏళ్ళకి ఏం వంగుతాయి? కష్టం. తర్వాత బలవంతంగా వంచిన ముక్కుతూ మూలి దృష్టి అంతా దానిపైనే. అందుకని గురుదేవులు చెప్పేవారు. మీకు అలాంటి మరీ కష్ట పరిస్థితి వచ్చిస్తే దాన్ని బలవంతంగా వంచొద్దు. తర్వాత మళ్ళీ ఎక్కువైపోతాయి అన్నీను. అందుకని ఏం చేయాలి? తగినటువంటి ఇది. నువ్వు కుర్చీ మీద కూర్చోండి తప్పులే. సుఖాసనం, కంఫర్టబుల్ పొజిషన్. కూర్చున్నా ఇది నిలబెట్టాలి. ఏది? ఇది శరీరము, ఈ తలకాయి, మెడకాయి, మొండెం ఇది నిలబెట్టాలి. ఇప్పుడు మనం మామూలుగా ఏదో పేపర్ చదువుతున్నప్పుడు దాంట్లో ఏం చేస్తాం? ఇట్లా వాలిపోయి చదువుతాం. అవునా? రిలాక్స్డ్‌గా ఏదైనా మామూలు పుస్తకాలు చదువుతున్నప్పుడు రిలాక్స్డ్‌గా ఉంటాడు మనిషి. కానీ ఇక్కడ రిలాక్సేషన్ పనికిరాదు. శరీరం కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు. కొంచెం శరీర స్థితిని నిలబెట్టు. అది. తర్వాత నాసికాగ్రం సంప్రేక్ష్య. స్వం నాసికాగ్రం అంటే తన ముక్కు కొనని బాగా చూడాలి. అంటే దృష్టి పెట్టాలి. ఎలాగూ ఎందుకు పెట్టాలండి ముక్కు కొన మీద? ఎక్కడైనా పెట్టొచ్చు కదా! యోగ శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే సాధనకు అనుకూలమైనటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి హృదయం. ఒక్కోసారి హృదయ స్థానంలో పెట్టమంటారు కదా! కొంతమంది కంఠస్థానంలో నిలపమంటారు. ఇవన్నీ కొన్ని కొన్ని చక్రాస్ హయ్యర్ లెవెల్‌కి మన మన ఆలోచన శక్తిని తీసుకెళ్తాయి. అందుకని చెప్తారు. దిశశ్చ అనవలోకయన్. ఎందుకు ఇలా చెప్పారు? చాలా స్పష్టమైన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు పక్కన. అంటే దిక్కులు చూడకుండా ఉండడానికి. ఎవరు దిక్కులు చూడకుండా? వీడే ఈ ధ్యాన యోగి. అవునా? దిక్కులు చూడకుండా ఉండాలంటే ఏదో ఒక దిక్కు పెట్టాలి. అది ఎక్కడ పెడితే మంచిది అక్కడ పెట్టాలి. ఎక్కడ పెడితే మనస్సు చక్కగా సంచారములు తగ్గిపోతాయో అక్కడ పెట్టాలి. సో అందుకని ఏం చేశారు? ఒకటి మృగటి మధ్యం అని, లేకపోతే నాసిక అగ్రం అని, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. అవన్నీ ఆయా ఉపనిషత్తులు వచ్చినప్పుడు వస్తాయి. హృదయస్థానం అని రకరకాలు ఉన్నాయి. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది? అది కూడా సంప్రేక్ష్య అన్నారు. అంటే కళ్ళు పెట్టడం కాదు. మరి ఏం చేయాలి? మన దృష్టిని పెట్టాలి. దృష్టిని పెట్టాలి. కళ్ళు కాదు. కళ్ళు అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు. ఇంద్రియములు ఇప్పుడు చూడండి, కళ్ళు చూస్తాయి ఒక వ్యక్తిని, కానీ మనసు ఎటో పోవచ్చు. చూస్తూనే ఉంటాం కానీ అదేం కనిపించదు అక్కడ. అంటే దృష్టి అక్కడ ఉంది. అవునా? ఇప్పుడు మెయిన్‌గా దృష్టిని నిలపడం ప్రధానం ఇక్కడ. కళ్ళే నిలపక్కర్లే. కళ్ళే కాదు. సో అప్పుడేం చేయాలి? కొద్దిగా ఇది చేసి దృష్టి నిలపడం ప్రధానం. మెయిన్ మనస్సును అక్కడ తీసుకురావాలి. కంటితో చూసినా మనసు ఉండదు అక్కడ. అందుకే చెప్తున్నారు సంప్రేక్ష్య అంటే అది అర్థం. దృష్టిని తీసుకురావాలి. అంటే కొంచెం కంటిని కిందకి తీసుకొచ్చి దృష్టి నిలిపితే చాలు. ఎందుకు అలా చెప్పారు? ఇందాక బురుకిట అన్నాడు. ఇప్పుడు కారణం ఏంటంటే పూర్తిగా కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కొద్దిసేపట్లోనే ఏమవుతుంది? అభ్యాసం లేకపోతే, ఏకాగ్రత లేకపోతే వచ్చేదేంటి? నిద్ర. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ప్రాబ్లం అది. అంటే మనసు ఏకాగ్రం కానప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోతుంది, నిలవదు. గురుదేవులు చెప్పేవారు, యజ్ఞశాలల్లో ఉపన్యాసాలు జరిగేటప్పుడు ఆ దేవత వస్తుందట. ఏ దేవత? నిద్రా దేవత వచ్చేసి కళ్ళు రెప్పల పైన కూర్చుంటుందట. చక్కగా కూర్చుంటుంది. అంతే, అయిపోయి మంచి ధ్యానం. బ్రహ్మాండంగా అయిపోయిందండి ధ్యానం. ఏంటి? మంచి నిద్ర పెట్టింది. అని లేస్తే ఫ్రెష్గా ఉంటుంది. నిద్రపోయిన వాడికి బాగుండదు. అలా కాదు. సమస్యలోకి వెళ్లకుండా ఇక కళ్ళు పూర్తిగా తెరిచండి, తెరిచి ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇటు చూసిన కన్నా అటు చూడదా? ఇటు చూడదా?
అన్ని దిక్కులు చూస్తుంది. కాబట్టి ఎక్కువగా కళ్ళు తెరిస్తే అటు ఇటు పోయే అవకాశం ఉంది. అనవలోకయ్యనన్నాడు. అందుకే దిక్కులు చూడకుండా ఉండడానికి దాన్ని ఏం చేయాలి? ఒక పాయింట్ దానికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇహ కూర్చోవాలి. ఈ కూర్చునేటప్పుడు ఇందాక ఆత్మశుద్ధయే అన్నాడు. తన్ని తాను శుద్ధం చేసుకోవడానికి అభ్యాసం. అందుకని ఎక్కడ పెట్టాలి దృష్టి? మచ్చిత్తః, మత్పరః. ఈ 2 ముఖ్యం. మచ్చిత్తః అంటే నాయందు. నాయందు అంటే ఎవరు? భగవంతుని యందు, పరమాత్మ యందు. మత్పరః, నన్నే లక్ష్యంగా పెట్టుకొని కూర్చోవాలి. చేయాలంటే మనసుని ఏం చేయాలి? అన్ని పక్కల నుంచి సంయమనం. తర్వాత ఇది ఆయన యందు దృష్టి నిలపాలి అంటే దానికి 3 మళ్ళీ కండిషన్స్. ఒకటి బ్రహ్మచర్య వ్రతం, తర్వాత భయరాహిత్యం, తర్వాత అలజడులన్నీ తగ్గించుకోవడం. ఇదంతా ప్రయత్నంతోనే వస్తుందండి. ఏ ప్రయత్నం లేకపోతే అలజడి బోల్డ్. అవునా? అలజడి సహజంగా మనస్సు పరిగెడుతుంటుంది. ఏదో ఒకటి పుడుతూనే ఉంటాయి లోపల. అందుకని ముందు ప్రశాంతం చేసుకోవాలి. దాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఏది? ఈ సంచారాలన్నీ. అందుకే ప్రశాంతాత్మ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతాత్ముడే ధ్యానిస్తాడు. మనస్సు కొంతైనా తను చెప్పినట్టు వింటే ధ్యానం. అసలే వినకపోతే కూర్చోమంటే పరిగెడుతుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? బలవంతంగా పట్టుకోలేం కదా దేన్నైనా. పట్టుకున్న ఎంతసేపు ఉంటుంది? ఉండదు. అవునా కదా? కాబట్టి ఈ ధ్యానం, ఆత్మధ్యానం చెయ్యాలి అనంటే ఏం చేయాలి? దానికి ప్రశాంతాత్ముడై ఉండాలి. ఈవెన్ రూపధ్యానం చెయ్యాలన్నా ప్రశాంతాత్మే ఉండాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు వేగం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అందుకు ధ్యానానికి ముందు ఏకాగ్రత సాధించి ఏకాగ్రతలో బాగా నిలిచినప్పుడు తర్వాత ధ్యానంకి వెళ్ళొచ్చు. ఏకాగ్రతలో ప్రశాంతత వస్తుంది. ఒకే దాని మీద నిలిచింది కాబట్టి. తర్వాత విగత భయాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ ప్రయాణం ఎలాంటిది అంటే ఈ ఏవైతే మనిషి దేనిపైతే ఆధారపడి ఉన్నాడో ఇంతకాలం జీవితంలో, దేనికోసం? ఏదో సుఖం పొందుతాము, ఏదో పొందుతాము కదా! ఇవన్నీ ఉంటే నాకు బావుంటుంది. ఒక దండి, వీళ్ళు నాకు తోడు, వాళ్ళు నాకు తోడు, ఇవన్నీ పట్టుకొని కూర్చుంటాయి. అవునా? ఇవన్నీ వదిలేసేసి అన్నీ అన్నీ త్యాగం చేసేసి, త్యాగం అంటే బయట లేచి కూర్చుంటే అది సిద్ధమే. అవునా? కానీ ఆ టైంలో ఇవన్నీ వదలాలంటే కూడా మనిషికి భయం. ఎక్కడ లేనివన్నీ ఎప్పుడెప్పుడో అప్పుడు గుర్తొస్తాయి. ఏది? ఇవన్నీ కట్టేశాడు కదా! ఇంద్రియ వ్యాపారాలు కట్టేశాడు కదా! అప్పుడేం గుర్తొస్తాయి తెలుసా? ఆ పాతవన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడో ఏవో జరిగినవి. అదే నెగెటివ్. నెగెటివ్ అంటే ఏంటి? వాళ్ళు అప్పుడు నన్ను అట్లా అన్నారు. అది గుర్తొస్తాయి. ఎప్పుడు? ఇక ఇవన్నీ వదిలి కూర్చున్నప్పుడే. లేకపోతే ఏమైపోతుందో? ఏవండీ ఇవన్నీ వదిలేసి నేను అలా ధ్యానంలోకి వెళ్ళిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు? నువ్వు వెళ్ళిపోతే మంచిదే కానీ అవునా? ముందే భయాలు కొంతమందికి. చాలా ఉంటారు. మీరు చూడండి కావాలంటే. భయాలు. ఏ ఏ భయాలకు అర్థం లేదండి. ఎన్నెన్నో భయాలు. కాబట్టి అక్కడ మనసుకు చెప్పుకోవాలి. నువ్వు ఏమిటి? అభయం స్థితికెళ్తున్నావు. అభయం అంటే ఎక్కడికెళ్తే అన్నీ తొలగిపోతాయో, ఆనందం వస్తుందో అది పరమాత్మ స్థితి. అక్కడ భయం లేదుగా. ఆయన్ని ఆశ్రయిస్తున్నాం కదా! అందుకే మచ్చిత్తః అన్నాడు. భగవంతుడి యందు ఉన్నప్పుడు భయమేంటి? ఆయన ఇలా పెట్టుకొని కూర్చుంటాడు. అందుకే ఆ! నీకేం భయం లేదురా నా దగ్గరికి. అందుకే అవన్నీ ముద్రలు గుర్తుపెట్టుకోండి. భయరాహిత్యం. భయం ఉన్నప్పుడు మనసు ఏమవుతుంది చెప్పండి? అలజడికి గురి అవుతుంది. అందుకే వీతరాగ భయక్రోధ అన్నాడు. తర్వాత మరొకటి బ్రహ్మచారి వ్రతం. ఇది కూడా చెప్పుకున్నాం. బ్రహ్మచర్యం అంటే
వివాహం లేకపోవడమో చేసుకోకపోవడమో కాదు. మరేమిటిది? అది ఒకే ఒక ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తాడు అక్కడ. కానీ ఇక్కడ అన్ని ఇంద్రియములను ఎప్పుడు అదుపులో పెట్టుకోవడమే బ్రహ్మచర్యం. కారణం ఏంటంటే మచ్చిత్తః అనే ఒక పదం. నా యందు మనసు లగ్నం చేసి నన్ను లక్ష్యంగా పెట్టుకొని అన్నారు. ఈ 2 మనం సాటిస్ఫై చెయ్యాలి అనంటే, మరి ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు పోతున్నాయనుకోండి సాధ్యమా? ఓహ్! అర్థమైందండి. ఓహ్! ధ్యానం చేసేటప్పుడే బ్రహ్మచర్య వ్రతం. మిగతా అప్పుడు పర్వాలేదా? మిగతా అప్పుడు ఇంద్రియాలు స్వేచ్ఛగా వదిలేయొచ్చా? అప్పుడు వదిలేస్తే ఇప్పుడు కూర్చుంటుందా అది? సో, ఇది ధ్యాన అభ్యాసం చేసేవాడికి ఎప్పుడూ ఇదే కావాలి. అన్ని ఇంద్రియములను ఎప్పుడూ వశంలో పెట్టుకోవాల్సిందే. ఎక్కడ ఎప్పుడు వదిలామో ఆ లోపల ఫ్లడ్ ఒక వరదలాగా వచ్చి పడుతుంది ఏమిటి విషయాలు. మనస్సుని కదిల్చి పారేస్తాయి. ఒక్క ఛానల్ చాలదా దానికి? అలాంటివి ఎన్ని ఉన్నాయి మనిషికి. కాబట్టి ఏదో ఒక దాంట్లో పరిగెత్తి ఏది మనం నెగ్లెక్ట్ చేస్తామో దాంట్లోంచి పోతుంది. పోతుంది. అందుకు అన్ని ఇంద్రియములను సంయమనం చేయాల్సిందే. ఈ విషయం మళ్ళీ తర్వాత శ్లోకాల్లో వస్తుంది. ఇది బ్రహ్మచర్యం. ఎవరు? మాకు పెళ్ళయింది కదా! అయితే ఏమిటట? జర సంయమనం చెయ్యి. పెళ్ళైతే లైసెన్స్ ఇచ్చినట్టా? కాదు కదా! ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లైసెన్స్ కాదది. ఇంకా నన్నడిగితే పూర్వము గృహస్థాశ్రమం అనేది సంయమనం కోసమే పెట్టాడు. కంట్రోల్డ్‌గా ఉంటాడు అన్ని విషయాల్లో. ఎందుకు? తనొక్కడే కాదు తన చుట్టూ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసమైనా కంట్రోల్డ్‌గా ఉండాలని నియమాలు పెట్టాడు. ఆ లైఫ్ గడపటానికి, అలా నియమబద్ధంగా గడపటానికే గృహస్థ జీవితం. ట్రైనింగ్ అది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు అన్నీ ఇది చేయడానికి కాదు. అదొక ధర్మం, గృహస్థ ధర్మం అన్నాడు. మరి కాబట్టి ఎవరైనా యోగ్యత పొందవచ్చు ధ్యానం చేయడానికి. ఎప్పుడు? ఇవన్నీ. సో, అన్ని ఇంద్రియములను సంయమించడం. చేస్తే ఇంకొకటి సంయమించబడాలి అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు టోటల్ కంట్రోల్ ఓవర్ ఆల్ సెన్సెస్. మొత్తం ఎప్పుడొస్తుంది అది? అంటే తన యొక్క దృష్టిని పరమాత్మ పైన నిలిపినప్పుడు పూర్తిగా వస్తుంది. ఏ పరమాత్మ? తన లోపల ఉండే ఆత్మయే. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్‌గా అప్పుడు బ్రహ్మణి చరతి అన్నారు అందుకే. అంటే పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వము యందు విచారణ దృష్టి కలిగినవాడు. అందుకే ఉపనిషత్ మంత్రాలన్నీ దానికోసమే. ఎవరు ఈ పరమాత్మ అంటే ఉపనిషత్ మంత్రాలు చెప్తాయి. వాటి మీద దృష్టి నిలపటం. వాటి మీద నిలపటం. అంటే ఉపనిషత్ మంత్రాలు అనగానే మళ్ళీ అన్ని బట్టి కొట్టేసి చదివేయటం కాదు. బట్టి కొట్టి చదవడం ఈజీ. మెమరైజ్ చేయటం కాదు. ఒక్కొక్క పదము ఒక్కొక్క ఏం సూచిస్తుంది దాని మీద విచారణ. భావనలోకి తీసుకురావటం. అందుకని బ్రహ్మ భావన అన్నాడు. బ్రహ్మతత్వమసి భావయ ఆత్మని వివేక చూడమంలో చెప్తారు. భావయ నచాయుక్తస్య భావన నచాభావ యతశాంతి 2వ అధ్యాయంలో చెప్పారు కదా. ఆ బ్రహ్మ భావన, పరమ ఆత్మ భావన అది వస్తే మిగతావన్నీ ఏమవుతాయి? పరుగులు తగ్గిపోతాయి. సో, ఎక్కడ దృష్టి నిలిపితే ఈ పరుగులు తగ్గిపోతాయో అదే పరమాత్మత. సరే చెప్పి లక్ష్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ధ్యాన యోగి యొక్క లక్ష్యం? పరమాత్మనే లీనం అవటం, ఈ జీవభావం అంతరించుకోవడం. ఏవం సదా ఆత్మానం యుంజన్, ఇలా తన యొక్క స్వరూపమును ఎప్పుడూ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి యోగి నియత మానస, నియమించిన మనసు కలిగిన వాడై ఏమవుతాడు? చివరికి ఏం పొందుతాను నేను అనే సందేహం వస్తుంది. ఈ ధ్యాన యోగం పరమాత్మను ధ్యానించడం వల్ల ఏం పొందుతాను? పరమాం నిర్వాణ శాంతి మత్ సంస్థాం అధిగచ్చతి. నిర్వాణ శాంతి. నిర్వాణం అంటే ఏం చెప్పుకున్నాం? మోక్షమే. అన్ని బంధముల నుంచి విడుదల పొందినటువంటి స్థితి. ఏమిటది? పరమమైన శాంతి అన్నాడు. నిజమేగా.
ఏది బంధించినా, దేనికి మనం కట్టుబడిపోయినా తత్సంబంధమైనటువంటి ప్రేరణలు, ఆలోచనలు ఉంటాయి. ఇది మాత్రం పరమాత్మలో స్థితి కలిగినప్పుడు, నిలిపినప్పుడు పరమమైన శాంతి. దానికి మించింది లేదు. ఇక అశాంతికి అక్కడ తావు లేదు. ఆ! మత్సంస్థాం అన్నాడు భగవంతుడు. మత్సంస్థాం అంటే నాలో ఉన్నటువంటి, నా స్వరూపమైనటువంటి. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? శాంతమే ఆయన స్వరూపం. సుఖమే ఆయన స్వరూపం. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడైతే పరమశాంతి, ఎవరైతే పరమశాంతి స్వరూపుడో, ఎవరైతే పరమానంద స్వరూపుడో, దేవకీ పరమానందం అంటే దేవకీదేవికి ఒక్కడికే ఆనందం ఇస్తాడా? కాదు. మరి ఎవరికి? సర్వజీవుళ్ళల్లో ఆయన ఉన్నాడు ఆనంద స్వరూపమై, శాంత స్వరూపం. అందుకు శాంతాకారం భుజగశయనం. శాంతాకారం, శాంతానికి ఆకారం ఏంటండి? అవునా కాదా? శాంతమే ఆయన స్వరూపం. సో ఆ రకంగా భగవంతుణ్ణి భావన చేయటం. ఆనంద స్వరూప, శాంత స్వరూపం. దాన్నే పొందుతాడు. దేన్ని? ఆయన స్వరూపం అది కాబట్టి దాన్నే పొందుతాడు. మత్ సంస్థాం పరమాం శాంతిం అధిగచ్చతి. సరే, ఇకపోతే ఇప్పుడు తర్వాత శ్లోకాలలో భగవంతుడు కొన్ని ఏమిటంటారు, ప్రికాషన్స్ అంటే తెలుసు కదా, జాగ్రత్తలు. ప్రికాషన్స్. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక మందు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇగో ఈ జాగ్రత్తగా ఇది తినకు, ఇది తినకూడదు, ఇది తినాలి కదా, అక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయ అని చెప్తారు కదా, ముందు జాగ్రత్తలు. అలాగే ఈ ప్రయత్నంలో సఫలం అవ్వడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. 16, 17. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యోగః న అస్తి. ఈ ధ్యానయోగం అనేది ఉండదు. ఎవరికి ఉండదు? ముందు చెప్తున్నాడు. ఇదే ప్రికాషన్స్ అంటే. ఏమిటట? అతి అశ్నతస్తు అంటే ఎక్కువగా తినేవాడికి. తర్వాత నాతి ఒకటి 2 చెప్పాడు ఇక్కడ. ఎక్కువగా తినేవాడికి ఉండదు. తర్వాత అసలు బాగా తగ్గించి తింటారు కొంతమంది. నేను యోగం చేస్తాను, ధ్యానం చేస్తాను, కొంచెమే తింటారు కదా. అతి కూడదు, అసలు లేకుండా ఉండదు. తర్వాత అనశ్నత తినకుండా ఎప్పుడు పొట్ట మాడగొట్టుకుంటుంటారు కూర్చొని. ఆకలి తీర్చుకోవాలి కదా, అది లేదు. తర్వాత స్వప్నశీలస్య జాగ్రత్త ఏవ. జాగ్రత్త అంటే ఎక్కువగా మేల్కొండేవాడు, కాస్త అయినా విశ్రాంతి లేకుండా ఉండడం. తర్వాత స్వప్నశీలస్య, ఇక్కడ స్వప్నశీలం అంటే కలలు కనేవాడని కాదు, బాగా నిద్రపోయేవాడు, అవసరానికంటే ఎక్కువ నిద్రపోవడం కదా, అనవసరంగా మేల్కోవడం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? నచ ఏకాంతం. ఏకాంతం అంటే ఇక్కడ అదే ధ్యాన స్థితికి ఉండవలసినటువంటిది. అంటే ఏకమైన తత్వములో నిలపలేడు.
ఏకాంతం అంటే అదేగా, ఏకతత్వంలో నిలపలేదు. ఈ 2 ఏమిటి? శరీరానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్. శరీరానికి మెయిన్‌గా ఏం కావాలి? పోషణకు ఆహారం గావాలి. దానికి విశ్రాంతి గావాలి. తప్పదు కదా! ఇదొక యంత్రం గదా! ఈ యంత్రాన్ని మెయింటైన్ జేయాలంటే దానికి తగినంత కావాల్సిందే. అవునా? అయితే తగినంత గావాలి గానీ, ఎక్కువ గాకూడదు, తక్కువ కాదు. డోస్. హుహు. డోసు, డోసేజ్ కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక శ్రమ పడేవాడు, ఓ కూలీ పని జేస్తాడు, లేపోతే శారీరక శ్రమ పడేవాడనుకోండి, వారికి ఇది ఉండక్కర్ల. వాళ్ళు జేసే పనులు వేరు కదా! వాళ్ళకేం చేయాలి? వాళ్ళకి కంటి నిండా నిద్రపోవాలి. అవునా? అయితే యోగ సాధన లేదా ధ్యానం ఏదో కాస్త మనసుని ఏకాగ్రం చెయ్యాలి, ధ్యానంలో నిలపాలనుకునే వాడికి ఇవి తప్పవు. స్థూలమైన కర్మ కాదు కదా ఇది. సూక్ష్మమైనటువంటి. ఈ శరీరం అనేది కిందికి లాగకూడదు. దీన్ని దాటి మనస్సుని ఎక్కడో లోపల నిలపాలి గాబట్టి, ఇది మనకి అడ్డం వస్తుంది. ఏది? ఈ దేహ తాదాత్మ్యం, దేహ సంబంధమైనటువంటివి అడ్డం వస్తాయి మాటి మాటికి. అవి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఈ నియమాలన్నీ దేనికి? సాధనకి ఇవన్నీ సంసిద్ధం చేసుకోవడం. దేన్ని? శరీరములు గాని, ఇంద్రియములు గాని, మనస్సును గాని చేసుకోవడానికి. అంతే. ఇప్పుడు చూడండి, ఎక్కువ తిన్నామనుకోండి వెంటనే ఏమొస్తుంది? నిద్రొస్తుంది. తపస్సు ఆవహిస్తుంది. అసలే తినలేదనుకోండి లోపల గుడగుడ గుడమంటాయి. అవునా? అరుస్తుంటాయి పేగులు. ఆ! అది కూడా డిస్టర్బెన్సే కదా! ఆ! అప్పుడు మనసేమవుతుంది? నిలవదు. అందుకు చెప్పాడు. ఎక్కువ తిన్నా కూడదు, తక్కువ తిన్నా కూడదు. ఏదో ఒకరోజు చేసేది కాదు కదా! ఇది ఇది ఎప్పుడో ఉండాలి ఈ ప్రయత్నం. ఏ ఒక్కరోజు ఎక్కువైనా ఆ రోజు అంతే సంగతులు. అయితే అనశ్వతః అనంటే అప్పుడప్పుడు ఉపవాసాలు మానాలని గాదు. మనకి ఉపవాసాలు గూడా పెట్టారు పెద్దవాళ్ళు. అవునా? కాదా? ఆ ఉపవాసం పెట్టినప్పుడు దానికి ఎవరు శరీర పరిస్థితి తగ్గట్టుగా వారు చేసుకోవాలి. ఇప్పుడు షుగరు, బీపీ ఉంది. అట్లాంటి వాళ్ళు పూర్తిగా ఉపవాసం చేసి చచ్చిపోతారు. కుదరదు. కానీ లిమిటెడ్‌గా చూసుకోవాలి. అంతే. అందుకని శరీర పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో ఇలాంటి పాడు జబ్బులేం లేవు గాబట్టి అది వేరు. ఇప్పుడు అవే అన్నీ చుట్టుకుంటున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. తెలివి తక్కువగా చేయకూడదు. కాబట్టి అనశ్వతః అంటే తగినంత మితాహారం. అందుకే అన్నాడు. మితభుక్ అన్నాడు. అంటే ఏంటి? మితముగా తీసుకో. పరిమితిగా. అమితంగా ఉండకూడదు. అమితం. అందుకే అన్నాడు. ఎందుకంటే ఎక్కువ అయినప్పుడు మైండ్ కూడా ఇదిగా ఉండదు సరిగ్గా. తర్వాత స్వప్నశీలస్య జాగ్రత్తః. ఇహ ఎక్కువగా నిద్రపోవటం, అసలు నిద్రపోవడం. ఇవన్నీ చెప్పాడు. ఎక్కువగా నిద్రపోతే బుద్ధి పని చేయదు. మత్తుగా ఉంటుంది. డల్‌గా ఉంటుంది. అవునా? డల్‌గా ఉన్నవాడు ఆలోచనే చేయలేడు. ధ్యానం ఏం చేస్తాడు? లేపోతే ఎక్కువగా మెలకువగా ఉన్నప్పుడు యాక్టివ్ అయితది మైండ్. బాగా యాక్టివ్ అయిపోయి అది ఏకాగ్రత కుదరదు. చంచలమైపోతుంది. ఇహ యోగ శాస్త్రంలో చెప్పారు మనకి. ఈ పొట్టలో యోగి అయిన వాడు ఇదంతా. లేదు హాయిగా తిని గుర్రు కొట్టుకుంటాననుకుంటే ఏమక్కర్లేదు. అక్కర్లేదు. అలాంటి వాళ్ళకి ఏమి నియమాలు అక్కర్లేదు కదా! బాగా నిద్ర పట్టాలంటే బాగా తినాలండి అనుకుంటారు కొంతమంది. కాబట్టి ఏం చేశారు? బాగా తింటారు. అరగదండి. ఎక్కువ తిన్నా అవసరానికంటే ఎక్కువ తిని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనకి ఎంత అవసరమో చూసుకోవాలి. ఎవరి అవసరాలు వాళ్ళవే. అందరికీ ఒకటే అవసరాలు ఉండవు. దీని విషయంలో మాత్రం. హ్మ్. తర్వాత ఇంకోటి ఎంతవరకు తినాలనేది యోగ శాస్త్రంలో చెప్పాడు. సగభాగము అర్ధం వ్యంజనాన్నస్య. వ్యంజనములంటే ఇవి కలుపుకునేవి కూరలు గాని, పప్పులు గాని అట్లాంటివి. అన్నము, కూరలతో కలిపి అంతా టోటల్‌గా తినే ఫుడ్ ఎంతుండాలి? అర్ధం. పొట్టలో సగభాగం వరకే ఉండాలి. ఎవరికి? ధ్యానం చేసేవాడు. తృతీయస్య ఉదకం. 2 భాగాలు ఇది. ఒక భాగము వాటర్ కంటెంట్‌కి వదలాలి. వాటర్ కంటెంట్ ఇప్పుడు మజ్జిగ, చారు ఇలాంటి వాటిలో ఏముంటుంది? నీరుంటుంది. లిక్విడ్.
అందుకే పూర్వం బ్యాలెన్స్ డైట్‌లో లిక్విడ్ ఉండేది తప్పకుండాను. అంత సాలిడే కాదు. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ ఈ రసం. ఈ రసం, సాంబార్ ఎందుకంటే అపెటైజర్స్ అవి. కొంచెం లిక్విడ్ కూడా ఉండాలి. అంత సాలిడ్ అండి. అది మూడో వంతు. వాయోహ సంచరణార్థం. గాలి సంచరించాలి గదా! అన్నం అరగొద్దా? అరగాలంటే ఏముండాలి? వాయు సంచారం ఉండాలి కదా! బిగిపోయేదాకా బ్యాగ్ నిండా కుక్కుతారు చూడండి సామాన్లు. అలా ఈ బ్యాగ్ నిండా కుక్కేస్తే వాయువు ఎట్లా సంచరిస్తుంది? ప్రాణాపాన సమాయుక్తః అన్నాడు గదా! వాయు సంచారం జరగాలంటే కొంచెం ఖాళీ ఉండొద్దా? ఉండాలి. ఎంత భాగం? నాలుగో భాగం. అలా ఉంటే మంచిది అని చెప్పారు. శంకరుల భాష్యంలో గూడా ఉంది. ఇది యోగ శాస్త్రంలో చెప్పారు.